హలో హాయ్ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు నేను మీ నాని. ఈరోజు నేను మాట్లాడబోయే అంశం వచ్చేసి మేనమామ బాధ్యతల బంధం, ప్రేమతో కూడిన ప్రయాణం అనే అంశం మీద మాట్లాడబోతున్నాను. మన భారతీయ కుటుంబ వ్యవస్థలో ప్రతి బంధానికి ఒక విలువ ఉంది. కొన్ని బంధాలు సాంప్రదాయ బంధాలు, మరికొన్ని బంధాలు సహజ సంబంధాలు. కానీ మేనమామ అనే బంధం మాత్రం ఇద్దరి మధ్య ఉన్న ప్రేమను సమాజం ఒక ప్రత్యేక గుర్తింపుగా నిలబెట్టిన అపురూపమైన సంబంధం. మేనమామ అనగానే అందరికీ ఒకవైపు హాస్యంతో కూడిన బంధం, మరోవైపు ఓ నీడలా ఉండే భద్రత గుర్తొస్తుంది. అయితే ఈ బంధం కేవలం ప్రేమకే పరిమితం కాదు. ఇందులో ఎన్నో బాధ్యతలు, అంకిత భావం, ఆర్థిక పరిజ్ఞానం కూడా దాగి ఉంటుంది. మేనమామ అంటే మన అమ్మ, అన్నయ్య లేదా తమ్ముడు. మన అమ్మ పుట్టింటి ప్రేమను నిలబెట్టి అవసరమైన సమయంలో ముందు నిలబడే నాయకుడు మన మేనమామ. మేనమామ అంటే పిల్లల్ని అలరిస్తూ విలువల్ని నేర్పే జీవన శిల్పి. మన సాంప్రదాయాలలో ఆడపిల్లలకి చెవులు కుట్టించడం అంటే అది మేనమామ బాధ్యత. చిన్నారి మేనకోడలికి భయం కలగకుండా ఓదార్చే ప్రేమతనం కలిగినవాడు మేనమామ. అదే మగపిల్లలకైతే పంచ కట్టించడం, ఇంట్లో సాంప్రదాయబద్ధంగా మొదటి పూజ జరిపించడం, మేనల్లుడికి మొదటిసారి పంచ కట్టి నీవు పెద్దవాడివి అవుతున్నావు అనే భావన కలిగేలా చమత్కరిస్తూనే అబ్బాయిలకు బాధ్యతల గురించి గుర్తు చేసేవాడు మేనమామ. మేనకోడలికి చెవులు కుట్టించాలన్నా, మేనల్లుడికి పంచల పండుగ చేయాలి అన్నా కూడా డబ్బులతో కూడిన వ్యవహారం. చాలామంది మేనమామలు ప్రేమను ఓ ఒప్పందంగా మార్చుకుని అప్పుల పాలవుతున్న సంఘటనలు కూడా మన మధ్యతరగతి జీవితాలలో చాలానే ఉన్నాయి. మేనమామ ప్రేమను ఖర్చుగా మార్చకుండా ఓ ప్రణాళికగా మార్చుకోండి. మేనకోడలికి చెవులు కుట్టించేందుకు ముందుగానే, అంటే మీ ఆదాయాన్ని బట్టి బడ్జెట్ వేసుకోండి. అంతేకాని అప్పులు చేసి బాధ్యతలు పూర్తి చేసుకోవద్దు. ఒక 80% డబ్బులు మీ దగ్గర ఉంటే 20% అప్పు చేయవచ్చు. కానీ 20% మీ దగ్గర ఉంచుకొని 80% అప్పు చేస్తే మీ కుటుంబం కూడా ఆర్థికంగా ఒత్తిడి ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. ఇంతవరకు మాత్రమే ఆర్థికంగా నేను చూసుకోగలను అని, మిగతా ఖర్చులు మీరు చూసుకోండి అని మీ అక్కా చెల్లెలతో చర్చించండి. మొత్తం బాధ్యత తీసుకొని అప్పుల పాలవడం ప్రేమ కాదు, అది ఆర్థిక అజ్ఞానమే అవుతుంది. బంధాల్ని నిలబెట్టుకునేందుకు అప్పుల్లో మునిగిపోవలసిన అవసరం లేదు. అప్పులు బంధాల మధ్య ఉండే ఆత్మీయతను తగ్గిస్తాయి. మేనమామ అనే బంధంలోనే బాధ్యత ఉంది. అయితే ఆర్థికంగా నిలదొక్కునే తెలివితేటలు కూడా ఉండాలి. మీ అక్కా చెల్లెల కోసం మీరు నిర్వహించే బాధ్యతలు మీ కుటుంబంలో ఆర్థికంగా సమస్యలు రాకుండా చూసుకోండి. చాలామంది మేనమామలు తమ కుటుంబ బాధ్యతల్ని పక్కన పెట్టి అక్కా చెల్లెల ఇంటికి పరుగులు పెట్టే ఉదాహరణలు చాలానే ఉన్నాయి. చివరిగా ఒక మాట, బంధం అనేది మనసులో ఉంటుంది. మనం ఖర్చు చేసిన డబ్బులో కాదు. మీ ఆర్థిక స్తోమతను బట్టి ఖర్చు చేయండి. మీ ప్రేమ బంధాన్ని అప్పుల బంధంగా మార్చుకోవద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.